ఎడారిలో జలధారలు. రచన డాక్టర్ కె. జోబ్ సుదర్శన్. దేవుడైన యెహోవా నివాస స్థలము ఇదే అని ఇశ్రాయేలులర్పించు దహన బలులకు పీఠము ఇదే అని దావీదు సెలవిచ్చెను. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 22:1. దేవాలయ నిర్మాణానికి స్థల నిర్ధారణ జరిగింది. బలిపీఠం నిర్మించి దానిపై బలులు అర్పించడం జరిగింది. దీనిని యెహోవా నివాస స్థలం అంటున్నాడు దావీదు. దేవాలయం ఇంకా నిర్మితం కాని పాట వాస్తవమే. ఎక్కడైతే బలిపీఠం ఉంటుందో అక్కడ బలులు ఉంటాయి. ఎక్కడైతే సింహాసనం మందసం ఉంటుందో అక్కడ దేవుని ప్రజల మధ్య దేవుని సన్నిధి ఉంటుంది. తరువాత ఎజ్రా కాలంలో చిట్ట చివరకు మందసం అదృశ్యమైనప్పుడు బలిపీఠం ఒక్కటే ప్రజల కూడికకు కేంద్ర బిందువైంది. ఇశ్రాయేలు శేషం బలిపీఠం చుట్టూ దేవాలయం నిర్మించారు. దేవుని కొరకు ఒక ఆలయం నిర్మించవలసినప్పుడు దాని స్థలాన్ని దేవుడే ఎంపిక చేయాలి. ఎందుకంటే భూతలమంతా ఆయనదే. ఒక యెబూసీయుడికి చెందిన స్థలాన్ని దేవుడు ఎన్నుకొన్నాడు. అన్య జనాంగం మధ్యకు సువార్త, దేవాలయం నిర్మించడానికి ఇంతకంటే అనువైన స్థలం యెరూషలేములో కానీ దాని పరిసరాలలో కానీ మరెక్కడా కనిపించకపోవచ్చు. అపోస్తల కార్యములు 15:16-17 చూడండి. స్థలం ధాన్యం నూర్చే ఒక కళ్ళం. ఆయనే ధాన్యాన్ని కళ్ళంలో నూర్పిడి చేస్తాడు. నేను నూర్చిన నా ధాన్యము నా కళ్ళంలో నూర్చబడినవాడా. యెషయా 21:10. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ధాన్యాన్ని ఆయన బాగా శుభ్రం చేస్తాడు. భవిష్యత్తులో నిర్మించనున్న దేవాలయానికి కావలసిన సామగ్రిని దావీదు సేకరించనారంభించాడు. వెలుపలి పని చేయడానికి అతడు అన్యజాతీయులను నియమించాడు. అన్యజాతీయులు అంటే ఇశ్రాయేలు దేశంలో నివసిస్తున్న విదేశీయులు. హీబ్రూలో గెరిఫ్ అని ఉన్నది. ఆదికాండం 15:13 అంటే కానానీయ ప్రజలన్న మాట. ప్రభుత్వానికి అవసరమైతే వీరితో వెట్టి చాకిరీ చేయించుకోవచ్చు. రాజులు మొదటి గ్రంథము 9:20-21. దినవృత్తాంతములు 2వ గ్రంథము 8:7-8 పోల్చి చూడండి. వీరిని రాళ్లు చెక్కే పనికి నియమించాడు. ఇశ్రాయేలుకు దూర ప్రాంతం నుండి అంటే తూరీయులు, సీదోనీయులు ఒక గొప్ప కార్యంలో పాలు పొందడానికి వచ్చారు. తూరు కుమార్తె నైవేద్యం తీసుకొని వచ్చును. జనులలో ఐశ్వర్యవంతులు నీ దయను వెదుకుదురు. కీర్తన 45:12. వారి గొప్ప పనిలో అమితాశక్తితో సత్సంకల్పంతో పాల్గొన్నారు. 1000 ఏండ్ల పాలన కాలంలో నిర్మించే దేవాలయంలో కూడా అలాగే ఉంటుంది. యెషయా 60:10-13, జకర్యా 6:15.